తిరుమల శ్రీవారిని టీడీపీ ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ టీటీడీలో అవకతవకలు జరిగాయి అంటూ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేసినట్టు ఆయన గుర్తు చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపిస్తామని అన్నారు. ఏపీలో 36 మంది వైఎస్ఆర్ కార్యకర్తలను నేతలను హత్య చేశారని ఢిల్లీకి వెళ్లి ఆరోపించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. హత్య కాబడిన 36 మంది పేర్లను జగన్మోహన్ రెడ్డి బయట పెట్టగలరా అని ఆయన ప్రశ్నించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో సంప్రదాయబద్ధంగా సాంస్కృతిక పరంగా అన్ని నిబంధనల ప్రకారం పద్ధతిగా కార్యక్రమాలు జరిగే విధంగా కొత్త ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటా ఉంది. గతంలో అనేక రకాలైన అవకతవకలు జరగడం కానీ నిధుల దుర్వినియోగం కానీ ఇవన్నీ కూడా జరగడం జరిగింది. అంతేకాకుండా పరకామణికి సంబంధించి 2023 సంవత్సరంలో $100 కోట్ల కుంభకోణం కూడా ఇటీవలనే బయటపడడం జరిగింది. మొన్న జరిగిన కౌన్సిల్ సమావేశాల్లో దీనిపైన చర్చ జరిగినప్పుడు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు స్పష్టంగా ఆదేశించడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న అన్ని అవకతవకలపైన విచారణ జరిపిస్తామని, అదేవిధంగా విజిలెన్స్ విచారణ కూడా ఆదేశించడం జరిగింది.